ఈ హాల్లో చిన్న పిన్ని ఉంది. ఈమెందుకు అబద్ధం చెప్తుంది? బహుమతి వచ్చాక పిచ్చి పట్టిందా ఏంటి? ఇదేదో మాట్లాడుతుంది పిల్ల. అవును, అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళి జడ్జికి చెప్పు వాళ్ళ పిన్ని ఇక్కడ లేదు, ఇంట్లో ఉందని. మిష్టి పదే పదే ఆ ముసుగు వేసుకున్న ఆమెను చూస్తూ ఎందుకు మాట్లాడుతుంది? తనేమైనా పొరపాటు పడుతుందా ఏంటి? ఆమె ఆహ్లానా? అక్క, నాకు కూడా అదే అనిపిస్తుంది. తను ఏదో పొరపాటు పడుతుంది. పిచ్చిది. అమ్మాయి, ప్లీజ్ నీ పిన్నిని స్టేజ్ మీదకి పిలువు. తనని ఇంట్లో వాళ్ళు ఇక్కడికి రావద్దని చెప్పారు, కానీ నేను ఆమెతో ప్రామిస్ చేయించుకున్నాను ఆమె నా డాన్స్ చూడడానికి వస్తారని. ఆమె నా డాన్స్ చూస్తే తప్పకుండా గెలుస్తానని అనిపించింది. అందుకే నా ప్రామిస్ నిలబెట్టుకోవడానికి ఆమె ఇంటి నుండి ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చారు. సరే నీలాంజన, మేము ఆమెను రిక్వెస్ట్ చేస్తాము. ఆమె పేరేమని చెప్పావు? అహనా సేన్. అహనా గారు, మీరు ఎక్కడున్నా సరే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. మీరు పాపకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ రోజు నీలాంజన అవార్డు గెలుచుకుంది, మనందరి తల ఎత్తుకునేలా చేసింది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ స్టేజ్ మీదకు వచ్చి దీని శోభను ఇంకా పెంచండి. అదిగో అక్కడున్నారు మా చిన్న పిన్ని. పిన్ని, ఇక్కడికి రండి ప్లీజ్. ఈరోజు తప్పించుకునే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఏదో పెద్ద గొడవే జరగబోతోంది. ఆహన వచ్చిందా ఇక్కడికి? ఇంత రిస్క్ తీసుకుని ఇక్కడికి వచ్చింది కేవలం మిస్టికి ఇచ్చిన మాట కోసమే. నోరు మూసుకోకోకాన్. అహన గారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోకండి. ప్లీజ్ పాప మనసు బాధ పెట్టకండి. మీరు ప్రామిస్ చేశారు, ఇలా పారిపోతూ వెళ్ళకండి. మీరు ఏ తప్పు చేయలేదు. వాలంటీర్, ప్లీజ్ వాడిని స్టేజ్ వరకు తీసుకురండి. చూడండి, నేను ఇక్కడే ఉంటాను. నేను స్టేజ్ మీదకు రాలేను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మ్యామ్ వినండి ప్లీజ్. కాదు మ్యామ్, పదండి ప్లీజ్. చూడండి, ఆమె గౌరవాన్ని నిలబెట్టండి ప్లీజ్. పదండి ప్లీజ్, మీరు నా మాట అర్థం చేసుకోండి. నేను స్టేజ్ మీదకి రాలేను. అరే మ్యామ్ పదండి, అందరూ ఇంతగా అడుగుతున్నారు కదా, రండి ప్లీజ్. మీరు మీ ముఖాన్ని ఇలా ఎందుకు దాచుకున్నారు మ్యామ్? మీ వల్ల నీలాంజన ఇంత బాగా పర్ఫామ్ చేసింది. మీరు మొత్తం కుటుంబ గౌరవాన్ని పెంచారు. మీరు ఈ విధంగా ముఖం దాచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి తప్పు చేయలేదు. ప్లీజ్ మీ ముసుగు తీయండి మ్యామ్. ఈరోజు ఈ ప్రైజ్కి అసలైన అర్హురాలు మా పిన్ని. నాకు తెలీదు నేను ఇక ముందు డాన్స్ చేయగలనో లేదో. నేను మా పిన్నికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రైజ్ నేను కేవలం మీ వల్లే గెలిచాను. జడ్జెస్తో పాటు నేను మా పిన్ని ఆశీర్వాదం కూడా తీసుకోవాలనుకుంటున్నాను.
అహన గారు, మా ప్రేక్షకులకు మీరు ప్లీజ్ ఏదైనా చెప్పండి. మేడం నేనేం చెప్పాలి? అహన గారు ప్లీజ్. నేను స్వయంగా ఒక డాన్సర్ అవ్వాలనుకున్నాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఇక్కడ అత్తగారింట్లో ఈమెని కలిశాను. తనలో నన్ను నేను చూసుకున్నాను. కొన్ని స్టెప్స్ తప్పుగా వేస్తుంది. నేను తనకి హెల్ప్ చేస్తే తను చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నా కలలు నెరవేరలేదు. తన కలలైనా నెరవేరాలని ఆశపడ్డాను. ఆ తర్వాత తను నన్ను పట్టుబట్టింది, మీరు కూడా ఫంక్షన్కి రావాలని. లేకపోతే నేను సరిగ్గా డాన్స్ చేయలేనని చెప్పింది. మా అత్తగారింటి వాళ్ళు నన్ను ఇక్కడికి రానివ్వలేదు. కానీ నేను కూడా తనకి ప్రామిస్ చేశాను. అందుకే అది నిలబెట్టుకోవడానికి వచ్చాను. అక్కడ చుట్టుపక్కల ఎవరికీ తెలియకుండా మొహం దాచుకుని తన పర్ఫార్మెన్స్ చూస్తున్నాను. తన డాన్స్ అయిపోగానే వెళ్ళిపోదాం అనుకున్నాను అప్పుడే. కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. ప్రైజ్ ఇచ్చాక వెళ్దామని ఆగాను. నేను ఇక్కడ మా అత్తగారింటి వాళ్లకు క్షమించమని కోరుతున్నా. దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. ఇవాళ మిస్టి నాది, ఇంకా మన కుటుంబం యొక్క అందరి తల ఎత్తుకునేలా చేసింది. నేను ఈరోజు ఇక్కడికి నా కోసం రాలేదు, కేవలం మిస్టి కోసమే వచ్చాను. ఇప్పుడు మీకు దీనివల్ల నా మీద కోపం ఉంటే చూపించచ్చు, కానీ ప్లీజ్ మిస్టీని ఏమీ అనకండి. నాకు తెలిసినంత వరకు మా అత్తగారింట్లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటి బహుమతులు గెలుచుకుని మా ఇంటి వాళ్ళ తలెత్తుకునేలా చేయలేదు. వారి గౌరవాన్ని పెంచలేకపోయాను. మిస్టీకి ప్రేమను పంచండి. మరి మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి. అంతే, ఇదే చెప్పాలనుకున్నా. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. పెద్దమ్మా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ అన్నం తినండి. చూడండి, మీరు అన్నం తినకపోతే మాలో ఎవరు అన్నం తినరు. చాలు, ఈ నాటకాలన్నీ ఏం అవసరం లేదు. నేను నిర్ణయించుకున్నాను, రేపు ఉదయం నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అవునమ్మా. రేపు నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను. రేపు నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. వదిన, మీరు ఒక్కరే తీర్థయాత్రలకు ఎలా వెళ్తారు? మీరు తీర్థయాత్రకు వెళ్తే మేము కూడా మీతో వస్తాం. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ఎవరో బయట నుంచి వచ్చిన అమ్మాయి కోసం మీరు ఇల్లు వదిలేసి తీర్థయాత్రకి ఎలా వెళ్తారు? ఒకవేళ ఎవరైనా పోవాలంటే వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. చిన్న, అవును, మేము చాలా ఓర్చుకున్నాం. ఆమె వదిన గారితో చేసిన దానికి ఇక చెప్పడానికి ఏమీ మిగిలిలేదు. చీచి, మన మొహం ఎవ్వరికీ చూపించకుండా చేసింది. అక్క వద్దన్నప్పటికీ అక్కడికి వచ్చింది. రావడమే కాకుండా స్టేజ్ ఎక్కింది. వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది మన కోడలు నాట్యం చేస్తుందని. సిగ్గులేనిది. ఇప్పుడేమవుతుంది? ఒక్కోసారి అక్క నాకు అనిపిస్తుంది నాకి ఇలా జరగాల్సిందే అని.
మీరే చెప్పండి, ఇంత ధైర్యం చూపించాల్సిన అవసరం ఏముంది? వెళ్ళాలనుకుంటే మాలో ఎవరికైనా చెప్పొచ్చు కదా. మేమెవరికి తెలియకుండా ఎలాగోలా తీసుకువచ్చేవాళ్ళం. ఇలా చేస్తే ఇలాగే జరుగుతుంది. తను తెలివి తక్కువది. కానీ ఈ తప్పంతా మిష్టీదే. మిష్టీని నేను బాగా తిట్టాను. ఈ మధ్య తను చాలా ఎక్కువగా మాట్లాడుతోంది. అరే అక్క, మీరు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. నిజంగా ఇందులో అహనది అంత పెద్ద తప్పు ఉందా? తను తన ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు కదా. కేవలం ఒక చిన్న పాప మనసు కోసమే వచ్చింది. అవును, మరి అత్తయ్య వద్దు అన్న మాట ఏమైంది? ఎవరైనా పిలోదానే ఇలా ముఖం ఎత్తుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలా? ఇది సరైనదేనా? ఏమైంది చిన్న? నువ్వు మాట్లాడతావా లేక అలానే నిలబడతావా? అమ్మా, చిన్న కోడల్ని ఒక చివరిసారిగా క్షమించండి. మిష్టి పట్టుబట్టకపోతే తను వెళ్ళేది కాదు కదా. అహన కూడా చిన్నపిల్ల కదా అమ్మా. చాలు, ఇవన్నీ ఆపండి. ఈ సమయంలో నాకు ఏది నచ్చడం లేదు. నేను నా గదిలోకి వెళ్తున్నాను. రేపటికి కాశీ టికెట్ బుక్ చేయండి అంతే. వినండి, ప్లీజ్ నా మాట వినండి. నన్ను అమ్మ అని పిలవద్దు. అర్జున్, నేను నీ మాటలేవి వినదలుచుకోలేదు. అమ్మా, ఇందులో నా తప్పేముంది? నేను ఆఫీస్ నుండి నేరుగా ఫంక్షన్కి వెళ్ళాను కదా. అహన అక్కడికి వస్తుందని నాకేం తెలుసు? చిన్న, నువ్వేవి మాట్లాడకపోవడమే మంచిది. ఆ రోజు నీకెన్నిసార్లు చెప్పాను ఈ పెళ్లి వద్దు అనే, కానీ నువ్వు వినలేదు. ఈ అమ్మాయి చూడు ఎంత అమాయకంగా నటిస్తుందో. అంత అమాయకురాలుగా అది ఇది. ఇదిగో, ఈ అమ్మాయి ఎవరైనా మర్డర్ చేసినా వెనకాడదు. ఒక్కసారి కూడా ఆలోచించదు. జాగ్రత్త పడు. దీనివల్ల మన ఇంటి పిల్లలు పారైపోతున్నారు. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? చూడు, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇప్పుడు ఈ పరాయి అమ్మాయి కారణంగా పెద్దమ్మ ఇల్లు విడిచిపోకూడదు కదా. ఎప్పటి నుండో ఇదే చెప్తున్నాను, నిన్ను ఈ అమ్మాయిని తన పుట్టింట్లో దించమని. కానీ నువ్వు వినవు కదా. పీసీ మోని, నేను అహనను పుట్టింటికి తీసుకెళ్ళడానికే కదా నిన్ను చూశాను. మీరే కదా నన్ను వద్దని ఆపారు. అరే అది పెద్ద కోడలి తండ్రి వచ్చి చెప్పారు. ఒకవేళ తను ఈ రోజు వెళ్ళిపోతే మన ఇంటికి అశుభమని, అందుకే ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మాకెలా తెలుస్తుంది తను మరుసటి రోజే ఇలాంటి పని చేస్తుందని? అత్తయ్య, మీరు నన్ను 9 నెలలు మోయకపోయినా నేను మిమ్మల్ని అమ్మా అని పిలిచాను. మీ కూతురు లాంటిదాన్ని కదా. కానీ కూతుళ్ళు ఏదైనా తప్పు చేస్తే వారికి నచ్చ చెప్తారు, నేర్పిస్తారు. అంతేగాని ఇలా కోపం చూపించి ఇల్లు వదిలి వెళ్ళిపోతామని చెప్పరు. అత్తయ్య ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. ఒక్కసారి. అది అక్క వాళ్ళ నాన్నగారు చెప్పారు. నేను ఈ ఇల్లు వదిలి వెళ్తే నా భర్తకు అశుభం జరుగుతుందని. కానీ మీరు మీ కొడుకుతో నా బంధాన్ని తెంచేస్తే అప్పుడు ఏ అశుభం జరగదు. మీరు ఈ పెళ్లిని రద్దు చేయండి. నేను నా పుట్టింటికి తిరిగి వెళ్ళిపోతాను, ఎప్పటికీ. నాకింకేమీ వద్దమ్మా. ఇది చేస్తే అంతా సర్దుకుంటుంది కదా అత్తయ్య? సరే, ఇది బాగుంటుంది. అయితే రేపు ఉదయం సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు అర్ధరాత్రి పంపించలేం కదా. చిన్న వెను, రేపు ఈ దురదృష్టవంతరాల్ని తన పుట్టింట్లో వదిలేసిరా. నీ భార్యే తను వెళ్ళిపోదామనుకుంటుంది. మరి అక్క విన్నారు కదా, తన పుట్టింటికి వెళ్ళిపోతుంది.
కాబట్టి ఇప్పుడు మీరు ఇల్లు వదిలే వెళ్లే పట్టుదల వదిలేయండి. చెల్లి, నేను దీని ముఖం కూడా చూడాలనుకోవటం లేదు. అరే అక్క, మీరు దాని ముఖం అసలు చూడాల్సిన అవసరం లేదు. అమ్మా, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి ప్లీజ్. అమ్మ అంటే క్షమించే గుణం ఉంటుంది కదా. ఇంత చిన్న తప్పుకు ఈ పిల్లకు శిక్ష వేస్తారా? అమ్మా, నాకు తెలుసు మీ మనసు పెద్దదని. కోకన్ ఒకే మాటను ఎన్నిసార్లు తిప్పి తిప్పి చెప్తావు? నీకు తెలుసు కదా నీ అమ్మ మాట మీద ఎంత నిలబడుతుందో. నేను ఒక్కసారి ఇల్లు వదిలి వెళ్తానని చెప్పానంటే ఖచ్చితంగా వెళ్తానంతే. వేరే వాళ్ళ కూతుర్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాలని నాకేం కోరిక లేదు. నేనే వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయాక ఈ ఇంట్లో ఎవరున్నా లేకపోయినా నాకు అనవసరం. చిన్న తన జీవితాన్ని ఇప్పటికే పాడు చేసుకున్నాడు. ఇప్పుడు నేనేమీ చేయలేను. అసలు నాకు ఇవన్నీ వద్దు. నేను ఇప్పటికే చాలా అవమానం భరించాను. ఇక చాలు. మీరు ఇలా ఇల్లు వదిలి ఎలా వెళ్తారు? అది కూడా ఈ అమ్మాయి వల్ల. ఇది ఎలా సాధ్యం వదిన గారు? నన్నెవడూ పంపించడం లేదు ఠాకూర్ గారు. నేను నా ఇష్ట ప్రకారమే ఇల్లు వదిలి వెళ్తున్నాను. అలాగే నేను ఎవరిని పంపించడం లేదు. ఇక్కడ ఎవరికి ఉండాలని ఉంటే వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతాను. అలా ఏం జరగదమ్మా. మీకు కావాలంటే నేను అహనాను రేపే పుట్టింట్లో దింపేస్తాను. మీరు చెప్పాలే కానీ నేను ఇప్పుడే తీసుకెళ్ళి దింపేస్తాను. నాకు ఏదీ వద్దు అర్జున్, ఏదీ వద్దు. సరే అమ్మా, నాకు అర్థమైంది మీకు ఇష్టం లేదని. ఇది నా నిర్ణయం. నేను అహనను రేపు తన ఇంట్లో వదిలొస్తాను. అహనా, రేపు ఉదయం సిద్ధంగా ఉంటాను. దేవుడా, దేనికి భయపడ్డానో అదే జరిగింది. ఈ అమ్మాయితో నా మనసు చాలా కలిసిపోయిందక్క. పాపం ఇప్పుడు ఏమవుతుందో ఏమో ఎవరికీ తెలీదు. పెద్దమ్మ, నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి మీరు శాంతంగా ఆలోచించండి. అహనాకు నిజంగానే ఎంత పెద్ద శిక్ష వేయాలా చెప్పండి. మన ఇంటి పాప వల్ల తనకి రోజు ఇవన్నీ భరించాల్సి వస్తుంది. పెద్దమ్మ, మిస్టీ అడిగినందువల్లే తను డాన్స్ నేర్పించింది మరియు ప్రామిస్ చేయించుకుంది తన డాన్స్ చూడడానికి రావాలని. అహనా వల్లే ఈరోజు మిస్టీ ప్రైజ్ గెలిచింది పెద్దమ్మ. మరి మీరందరూ కూడా మిస్టీ గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డారు. పెద్దమ్మ, మీరు కూడా దేవుని ప్రార్థించారు కదా మిస్టీ గెలవాలని. అహనా ఇంటికొచ్చి ఎక్కువ రోజులు కాలేదు, అయినా తనకి మన పిల్లల మీద ఎంత ప్రేమ కలిగింది. ఇది ఆలోచించాల్సిన విషయం కాదా? పెద్దమ్మ, స్టేజ్ మీద ఇంకా చాలా మంది గౌరవనీయులు విద్యావంతులు ఉన్నారు. స్టేజ్ ఎక్కడవేమీ నేరం కాదు పెద్దమ్మ. కానీ అహనా తన ఇష్టంతో స్టేజ్ మీదకు వెళ్ళలేదు. అందరూ తన్ను పిలిచారు, అందుకే వెళ్ళింది. పెద్దమ్మ, ఒకవేళ అహనా స్టేజ్ మీదకు వెళ్ళకపోతే అక్కడ ఉన్నవారిని అవమానించినట్లు అయ్యేది కదా, నామోష అవుతుంది. మరి మనకి ఇంకా గౌరవం ఎక్కడుంటుంది? మన కుటుంబం గురించి అందరూ ఏమనుకుంటారు? మన ఇంటి కోడలు పెద్దలను గౌరవించదని అనుకుంటారు కదా. లేదు పెద్దమ్మ, మీకు ఏదనిపిస్తే అది చేయండి. అది కానీ నా ఉద్దేశం ప్రకారం ఇది సరికాదు. అహనది ఇందులో ఏ తప్పు లేదు. మీరు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించాలి. నోరు ముయి టుక్కున్. ఆలోచించాల్సిందా ఆలోచించాను, నిర్ణయం కూడా తీసుకున్నాను. నువ్వు కోకన్ ఎందుకెప్పుడు తన కోసం వకాల్తా పుచ్చుకుంటారో నాకు అర్థం కాదు. వకాల్తా కాకపోతే ఇంకేం చేస్తారు? మోడ్రన్ గా ఉండాలందే.
చూడు టుకున్, నీ మోడర్న్ ఆలోచనలు నీ పని వరకే ఉంచుకో. ఇంట్లో కాదు, ఈ ఇంట్లో పద్ధతులు నియమాలు ఉన్నాయి, అవందరూ పాటించాలి. మేము కూడా పాటించాం. ఇంటి ఆచారాలను ఎవరైనా భ్రష్టు చేస్తే వారికి శిక్ష కూడా పడుతుంది. నాకు శిక్ష సమ్మతమే అన్నయ్య. అందుకే నేను స్వయంగా ఇక్కడికి వచ్చాను, నా శిక్ష తీసుకోవడానికి. అత్తయ్య దిందులో ఏ తప్పు లేదు. అత్తయ్య తీసుకున్న నిర్ణయం సరైనదే. తప్పంతా నాదే. దీనికి మీరు ఏ శిక్ష వేసినా నాకు సమ్మతమే. అయినా ఒక్క రాత్రిలో ఏం తేడా వస్తుంది? మీరు నన్ను ఇప్పుడే ఈ రాత్రి నా పుట్టింట్లో దించేయండి. ఈమెకు చెప్పు, ఇవన్నీ తన పుట్టింట్లో నడుస్తాయేమో. మన కుటుంబంలో ఇలా జరగదు. ఇక్కడ కొన్ని ఆచారాలున్నాయి. ఈ ఇంటి ఆడవాళ్ళు రాత్రిపూట బయట అడుగు పెట్టరు. తనని ఇప్పుడు ఎవ్వరూ దింపటానికి వెళ్ళరు. తనకి వెళ్ళాలని ఉంటే తనే వెళ్ళిపోవచ్చు. సరే అత్తయ్య, నేను రేపు ఉదయమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను.